బాలీవుడ్ హీరో నాని నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ సరిపోదా శనివారం. నాని 31 గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. నాని సరసన ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్ భారీ క్యాన్వాస్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే నేడు నాని పుట్టినరోజు సందర్భంగా సరిపోదా శనివారం మేకర్స్ నానికి విషెస్ తెలుపుతూ గ్లిమ్స్ ను విడుదల చేశారు. కోపాలు రకరకాలు, ఒక్కో మనిషి కోపం ఒక్కోలా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా పద్ధతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎవరినైనా చూసారా? నేను చూసా అంటూ గ్లిమ్స్ సాగింది. ఇక ఈ వీడియో చూస్తుంటే సూర్య పాత్రలో నాని కనిపిస్తుండగా తన కోపాన్ని మొత్తం కేవలం శనివారం మాత్రమే చూపిస్తాడు. అయితే శనివారం మాత్రమే నానికి కోపం ఎందుకు వస్తుంది, మిగతా రోజులు నార్మల్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. చూస్తుంటే ఈసారి నాని యాక్షన్ మోడ్లో బీభత్సం సృష్టించినట్టు తెలుస్తోంది. చివరి షాట్లో ఎస్జే సూర్య పోలీస్ గెటప్లో ఒక విధమైన వెటకారంతో బర్త్డే విషెస్ చెప్పడం గ్లిమ్స్కే హైలైట్గా నిలిచింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిబోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అంటే సుందరానికి సినిమా తర్వాత నాని వివేక్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.